ఈరోజు పీసీసీ అధ్యక్షులు ఆదేశాలనుసారం మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 13వ తారీఖు నాడు అసెంబ్లీలో స్పీకర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఏకవచనంగా మాట్లాడి కించపరిచినందుకు నిరసనగా తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ వారి ఎమ్మెల్యేలకు వారి సభ్యులకు ఆదేశాలు ఇచ్చి మా యొక్క ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అదేవిధంగా అసెంబ్లీలో జరిగిన విషయానికి కలిపి నిరసన తెలపడం జరిగింది. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి ఈసా, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, తాండూరు సహకార సంఘం వైస్ చైర్మన్ కడారి రత్నాకర్ రావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ సల్వాజీ మహేందర్రావు, మాజీ ఎంపీటీసీ సిరంగి శంకర్, తాండూరు సహకార సంఘం మాజీ చైర్మన్ సూరం దామోదర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జుబేర్, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ముమిన్ అలీ, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పుట్టా శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి దాని విషయాన్ని మేము ఇవాళ వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా కేసీఆర్కి కూడా దిష్టి బొమ్మలు కూడా దగ్నం చేయడం జరిగింది. వీళ్ళకు బేషరతుగా అసెంబ్లీ నుంచి వాళ్ళ సభ్యత్వాలు కూడా రద్దు చేసి వాళ్లకు బహిష్కరించాలని తాండూరు మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మన అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గారు ఒక దళిత స్పీకర్ అని చెప్పి ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి ఆయనను ఏకవచన ధోరణితో మరి గతంలో ఆయన ఒక మంత్రి చేసాడు. మంత్రి చేసిన జగదీశ్వర్ రెడ్డి ఆ రకంగా ఒక స్పీకర్ పట్టుకొని మీరు నేను అనే సంభాషణ చేయడం అంటే ఆయన అహంకారానికి నిదర్శనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే దళితుడు కానీ ఏ వర్గం కానీ స్పీకర్ అంటే అందరికీ సమానంగా చేసే వ్యక్తి. మరి ఆయన ఒక జూనియర్ ఎమ్మెల్యే కాదు, ఒక సీనియర్ మంత్రి కావలసుకొని స్పీకర్ని అవమానిస్తే లొల్లి జరుగుతుందని చెప్పి సభను సైడు పట్టించడానికి జగదీశ్వర్ రెడ్డి ఆ రకంగా మాట్లాడాడు.